హలో, నేను మిస్ఎస్ రావు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలతో ప్రపంచ దేశాలు వణికిపోతూ ఉన్నాయి. ప్రత్యేకించి భారతదేశానికి ట్యాక్స్లు బాధిపరుస్తున్నారు. మిగతా దేశాలన్నిటికన్నా కూడా భారతదేశం మీద ఒక కన్ను వేశారు ట్రంప్. ఆయన ప్రతీకార ట్యాక్స్లు ఉంటాయి అని చెప్పి ఎప్పుడో చెప్పారు. ఆయన భారతదేశం ఎంత ట్యాక్స్ వేస్తుందో అంత ట్యాక్స్ వేస్తానని చెప్పి చెప్పారు. కానీ అంతకు మించినటువంటి ట్యాక్స్ ఆయన వేస్తూ ఉన్నారు ట్రంప్. తాజాగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల్లో భాగంగా అమెరికా నుంచి దిగుమతి అవుతున్న మద్యానికి 150% ట్యాక్స్ వేశారు ఆయన. 150%. ఆయన అక్కడి నుంచి దిగుమతి అవుతున్న ఆల్కహాలిక్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి 150% ట్యాక్స్లు వేస్తున్నాడు ఆయన, దిగుమతులకి, ఆల్కహాల్కి సంబంధించినటువంటి వాటికి. సో మద్యం అనేది, మన మద్యం కుంభకోణాలు అనేది ఈ మధ్యకాలంలో తెలంగాణలో చూసాం, ఢిల్లీలో చూసాం, ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం. ఇది అమెరికా వరకు వెళ్ళింది. అంటే మద్యం అమ్మకాల మీద ట్యాక్స్లు వసూలు చేయాలి అనేటువంటి ఒక నిర్ణయానికి అమెరికా వచ్చేసింది. ఆయన టారిఫ్, భారతదేశం టారిఫ్ కింగ్ అని చెప్పి ఒక మైండ్ సెట్ని ఫిక్స్ చేసుకున్నారు ట్రంప్. ఆ మైండ్ సెట్ తోటి భారతదేశానికి ఎక్కువగా వాళ్ళ ఉత్పత్తుల మీద ట్యాక్స్ వేయాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు ఆయన. ఎందుకంటే అమెరికా ప్రొడక్ట్స్కి ఎక్కువగా ఇండియా టారిఫ్ వేస్తుంది కాబట్టి, ట్యాక్స్లు వేస్తుంది కాబట్టి అమెరికాకి వచ్చేటువంటి ఇండియా ప్రొడక్ట్స్ మీద కూడా ట్యాక్స్లు వేయాలి ఎక్కువగా. రెసిప్రోకల్ అంటే ప్రతీకార ట్యాక్స్లు, రెసిప్రోకల్ ట్యాక్స్లు. తమ ప్రొడక్ట్స్ మీద ఎంత ట్యాక్స్ వేస్తారో అంతకు మించినటువంటి టారిఫ్లు వేస్తున్నారు. రెసిప్రోకల్ కాకుండా ఇంకా మించినటువంటి ట్యాక్స్లు వేస్తున్నారు. దాంట్లో ఆల్కహాల్ ఒకటి. సో ఇది ప్రపంచ దేశాల్లోనే కాకుండా భారతదేశానికి కూడా ఇబ్బంది పెట్టేటువంటి అంశం. సో ఇప్పుడు ట్రంప్ మద్యం కిక్ను కూడా ఎక్కించాడు. ఇప్పటికే మద్యానికి సంబంధించినటువంటి ఆదాయం మీదనే భారతదేశం బతుకుతుంది. ఆయా రాష్ట్రాల్లో కూడా మద్యానికి సంబంధించిన ఆదాయం మీదనే పరిపాలన సాగిస్తూ ఉన్నాయి. మద్యం ఆదాయం లేకుండా భారతదేశం కానీ, భారతదేశం రాష్ట్రాలు కానీ నడిచేటువంటి పరిస్థితి లేదు వాస్తవం మాట్లాడాలంటే. అలాంటి సిచ్యువేషన్ ఉంది. మరి దాని మీద ఇప్పుడు ట్రంప్ కన్నేశాడు. ట్రంప్ కన్నేసి ఆ ఆదాయాన్ని తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తూ టారిఫ్లని పెంచేశాడు. దీంతో ఒక్కసారిగా భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి, ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ఏంటి అనేది తికమక పడుతున్నటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు ఆయన పెంచినటువంటి ట్యాక్స్లకు సంబంధించి ఆల్రెడీ అన్ని పత్రికల్లో వచ్చింది. నేషనల్, ఇంటర్నేషనల్ పోర్టల్స్లో కానీ, ఛానల్స్లో కానీ, లేదా పత్రికలు కానీ వచ్చింది. ఇప్పుడు మనకు రిపోర్ట్ అయినటువంటి తెలుగు న్యూస్ని కూడా నేను చదివి వినిపిస్తాను. అది క్లోజప్లో మీరు కూడా చూడొచ్చు. సో తాజాగా రిపోర్ట్ అయినటువంటి అంశం, సుంకాల సునామీ. మీకు చదివి వినిపిస్తాను, చూడండి. ఉక్కు, అల్యూమినియంపై 25%తో ట్రంప్ దెబ్బ. అమెరికా ఉత్పత్తులపై సుంకాలతో యుయు ప్రతీకారం. సుంకాల సునామీ ప్రపంచాన్ని చుట్టేస్తుంది. ఇప్పటిదాకా కొన్ని దేశాలపై నేరుగా సుంకాలను విధించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా ఉక్కు, అల్యూమినియంపై 25% సుంకాలు అమల్లోకి వచ్చాయని ప్రకటించడంతో ఐరోపా కూటమి సహా ప్రపంచ దేశాలన్నిటిపైన దెబ్బపడింది. ప్రత్యేకించి ఉక్కు, అల్యూమినియం ఎక్కువగా మనం అమెరికాకి ఎగుమతి చేస్తూ ఉంటాం. అలాగే దానికి 20% సుంకాలు అమల్లోకి తీసుకొస్తున్నాడు ఆయన. దీంతో అతిపెద్ద వాణిజ్య బ్లాక్లో సుంకాల యుద్ధానికి ట్రంప్ తెరతీసినట్లయింది. అంతేకాకుండా ట్రాన్స్ అట్లాంటిక్ సంబంధాలపై ప్రభావం పడుతుంది. అగ్రరాజ్యం సుంకాల మూతపై యుయు వెంటనే స్పందించింది. అమెరికా నుంచి వచ్చే ఉత్పత్తులపై డ్యూటీల మూత మోగించింది. మరోవైపు అగ్రరాజ్యం నిర్ణయాన్ని ఆస్ట్రేలియా తప్పుపట్టింది. 2018లో లోహాల దిగుమతులపై తాను ఇచ్చిన మినహాయింపులన్నింటినీ అధికారంలోకి రాగానే ట్రంప్ ఎత్తేశారు. ఉక్కు, అల్యూమినియం పైన 25% సుంకాలు అమల్లోకి వచ్చాయని బుధవారం ప్రకటించారు. దీనివల్ల అమెరికాలోని పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. ట్రంప్ నిర్ణయాన్ని యుయు వెంటనే తిప్పికొట్టింది. అమెరికా $28 బిలియన్ సుంకాలను విధించిందని, తాము అంతే స్థాయిలో అమెరికాపై $28 బిలియన్ డ్యూటీలను విధిస్తున్నామని ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాండర్ లేయన్ బుధవారం ప్రకటించారు. ఈ డ్యూటీలు ఉక్కు, అల్యూమినియం పైనే కాదని, దుస్తులు, గృహోపకరణాలు, వ్యవసాయ ఉత్పత్తులకు వర్తిస్తాయని, అవి ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని వివరించారు. సో ఒక యుద్ధం అయితే స్టార్ట్ అయిందనమాట. ట్రంప్ సుంకాల విధింపై బ్రిటన్ ప్రధాని కీర్
స్టార్మర్ స్పందించారు. అన్ని అవకాశాలు తమ ముందున్నాయని స్పష్టం చేశారు. రిపబ్లికన్ పాలనలో ఉన్న అమెరికా రాష్ట్రాలపై ఈ డ్యూటీల ప్రభావం పడేలా యుయు నిర్ణయం తీసుకుంది. వాటిలో లూసియానా, కన్సాస్, నెబ్రాస్కా, అంబామా, జార్జియా, వర్జీనియా ఉన్నాయి. సో అక్కడ ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడున్నది రిపబ్లికన్ పార్టీ అధికారంలో ఉంది. డెమోక్రటిక్ పార్టీకి సంబంధించిన కొన్ని రాష్ట్రాలు వాళ్ళ ఆధీనంలో ఉన్నాయి. కానీ విచిత్రంగా ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా డ్యూటీల ప్రభావం రిపబ్లికన్ పార్టీలు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలకే ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కెనడా ఉక్కు, అల్యూమినియంపై సుంకాలను 50% పెంచుతానని తొలుత ప్రకటించిన ట్రంప్ ఆ తర్వాత వెనక దగ్గర 25% అమలు చేస్తామని ప్రకటించారు. అసలు కెనడా మీద అయితే కాలు దూవుతున్నాడు ట్రంప్. అందుకే ఉక్కు, అల్యూమినియం పైన సుంకాలను 50% పెంచుతానన్నాడు. బట్ 25% పరిమితం చేశాడు. తమ దేశాల ఎగుమతులపై ట్రంప్ సుంకాలను విధించడం అన్యాయమని ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బర్ట్ స్పష్టం చేశారు. అయితే తాము వెంటనే ప్రతీకార సుంకాలకు స్పందించబోమని బుధవారం పేర్కొన్నారు. సుంకాలు, వాణిజ్య భయాలు ఆర్థిక వ్యవస్థను స్వీయ నష్టం కలిగింపజేస్తాయని అభిప్రాయపడ్డారు. ఉక్కు, అల్యూమినియంపై సుంకాలకు ప్రతీకారంగా అమెరికాపై $20 బిలియన్ సుంకాలను విధిస్తామని కెనడా ప్రకటించింది. సో అన్ని దేశాలు కూడా ప్రతీకార సుంకాలను అనౌన్స్ చేయడానికి సిద్ధపడ్డాయి. అయితే విచిత్రంగా భారత్ పై అక్కసు. ట్రంప్ భారత్ అంటే ఏదో ఇష్టం అని చెప్పి, లేదంటే నరేంద్ర మోడీకి సన్నిహితుడని ఇలా రకరకాలుగా చెప్పుకుంటున్నారు కదా. కానీ ఎంత అక్కసు ఉంది ట్రంప్కి అనే దానికి నిదర్శనం. భారత్ పైన అమెరికా మరోసారి అక్కసు వెలగెక్కింది. అమెరికా నుంచి చాలా దేశాలు అత్యధిక స్థాయిలో సుంకాలను వసూలు చేస్తున్నాయని శ్వేత సౌధం మీడియా కార్యదర్శి కరోలిన్ లీవిట్ వ్యాఖ్యానించారు. తమ ఆల్కహాలు, ఇతర ఉత్పత్తులపై భారత్ 150% సుంకాలను విధిస్తుందని తెలిపారు. అంటే అమెరికా పంపించేటువంటి ఆల్కహాల్ ఉత్పత్తులు భారతదేశం 150% దిగుమతి సుంకాలను విధిస్తుందని భావిస్తుంది అమెరికా. కెనడా కొన్ని దశాబ్దాల పాటు అత్యధిక సుంకాలు విధించి అమెరికాను దోచుకుంది. మన చీజ్ బటర్ పైన పొరుగు దేశం 300% సుంకాలను వసూలు చేసింది. చీజు బటర్ని అమెరికా పంపిస్తూ ఉంటే దాని మీద 300% ఇంపోర్ట్ డ్యూటీ వేస్తుంది కెనడా అని చెప్తుంది. భారత్, జపాన్ వంటి దేశాలు ఇలాగే చేస్తున్నాయి. మన మద్యంపై భారత్ 150% సుంకం విధిస్తుంది. అమెరికా నుంచి వచ్చేటువంటి మద్యం పైన 150% సుంకం భారతదేశం విధిస్తుంది. కాబట్టి రెసిప్రోకల్ ట్యాక్స్ భారత్ మీద ఉండాలని చెప్పి భావిస్తుంది. అలాంటప్పుడు కెంటకీ బార్బన్, అమెరికా ఆల్కహాల్ పేరు అనమాట, బ్రాండ్ అది, ఆ దేశానికి ఎగుమతి చేయడంలో ఏం లాభం ఉంది అని కరోలిన్ పేర్కొన్నారు. సో భారతదేశానికి కెంటకీ బార్బన్ అనేటువంటి ఆల్కహాల్ ప్రొడక్ట్స్ ని అమెరికా ఈ భారతదేశానికి ఇంపోర్ట్ చేస్తుంది. అయితే వాటి మీద 150% సుంకాలు వేస్తుంది భారతదేశం. మరి రెసిప్రోకల్ ట్యాక్స్ వేయాలి కదా భారతదేశం మీద అంటుంది. అంటే ఇప్పుడు ఆల్రెడీ టెస్లా కార్లకి, హార్లీ డేవిడ్సన్ మోటార్ బైక్ కి దిగుమతి సుంకాలను తగ్గించేసింది భారతదేశం. ఇప్పుడు ఆల్కహాల్ ప్రొడక్ట్స్ మీద కూడా తగ్గించాలి అని చెప్పి చెప్తుంది. అంటే దీని అర్థం ఏంటి? రాబోయేటువంటి రోజుల్లో భారత్లో తయారవుతున్న దేశీయ మద్యానికి డిమాండ్ తగ్గి ఫారిన్ బ్రాండ్కి డిమాండ్ పెరుగుతుంది అనమాట. ఇప్పుడు 150% నుంచి వాళ్ళు కనుక ట్యాక్స్ని తగ్గిస్తే, భారత ప్రభుత్వం ట్యాక్స్ని కనుక తగ్గిస్తే, ఇప్పుడు ఆల్కహాల్ బ్రాండ్ అంటే అమెరికాకు సంబంధించినటువంటి బ్రాండ్స్ మన భారతదేశంలో ఉండే అవకాశం ఉంది. దానివల్ల బెనిఫిట్ ఏంటి అంటే దేశీయంగా ఉండేటువంటి మద్యం తయారీదారులు నష్టపోతారు. తద్వారా భారతదేశం లేదంటే ఆయా రాష్ట్రాలు నష్టపోయేటువంటి అవకాశం ఉంది. అంటే ఇది డిస్టిలరీలు ఉన్నాయి. ఈ డిస్టిలరీలు ప్రోడక్ట్ని తయారు చేస్తూ ఉన్నాయి, దాని మీద ట్యాక్స్ వస్తూ ఉంది. కానీ ఒకసారి అమెరికన్ బ్రాండ్ మార్కెట్లోకి వస్తే కనుక ఈ మద్యం తాగేటువంటి వాళ్ళు అమెరికన్ బ్రాండ్కి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే తక్కువ ధరకు వస్తుంది కాబట్టి. ఇంపోర్ట్ డ్యూటీ తగ్గిస్తే 150% ఇంపోర్ట్ డ్యూటీ వేస్తుంది అమెరికా ఎగుమతి చేస్తున్నటువంటి ఆల్కహాల్ మీద అని చెప్పి చెప్తోంది. ఇప్పుడు 150% కాస్త ఇప్పుడు దాన్ని కనీసం 100% తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది భారత ప్రభుత్వానికి. తగ్గించకపోతే రెసిప్రోకల్ ట్యాక్స్ అని మిగతా ప్రొడక్ట్స్ మీద దిగుమతి సుంకాలు వేసేటువంటి అవకాశం ఉంది. ఫార్మా మీద ఒకవేళ దిగుమతి సుంకాలు వేసింది అనుకోండి, ఫార్మా ఇండస్ట్రీ దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. అందుకని భారతదేశం ఎక్కువగా ఫార్మా ఎగుమతి చేస్తుంది. మీకు జనరిక్ మెడిసిన్స్ ని ఎగుమతి చేస్తుంది భారతదేశం అమెరికాకి. సో కాబట్టి మొత్తం అమెరికాలో ఉండేటువంటి ఫార్మా మార్కెట్ లో 60% ఇండియా మార్కెటే ఉంది అంటున్నారు. ఒకవేళ ఇలాంటి ఆల్కహాల్ అమెరికా పంపించేటువంటి ఆల్కహాల్ మీద 150% ట్యాక్స్ ఉన్నటువంటి తగ్గించకపోతే వాళ్ళు జనరిక్ మెడిసిన్స్ మీద ఇంపోర్ట్ డ్యూటీ పెంచే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు నరేంద్ర మోడీ గారు 150% ఉన్నటువంటి ఆల్కహాల్ ఇంపోర్ట్ డ్యూటీని తగ్గించేటువంటి అవకాశం ఉంది. అది తగ్గిస్తే కనుక దేశీయంగా ఉండేటువంటి ఆల్కహాల్
అమ్మకాలు తగ్గిపోయేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఫలితంగా భారత ఎక్సైజ్ సంబంధించినటువంటి ట్యాక్స్లు ఇవన్నీ రాబడి తగ్గుతాయి. అప్పుడు రెవెన్యూ తగ్గితే, రెవెన్యూ తగ్గితే కనుక భారత ప్రభుత్వం అలాగే ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నిర్వహణ కూడా కష్టం అవుతుంది అనేటువంటి అభిప్రాయం ఇప్పుడు కలుగుతుంది. సో కాబట్టి ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయం భారత మద్యానికి కూడా ఇబ్బంది కలిగే పరిస్థితి. రాష్ట్రాలకు సంబంధించినటువంటి ట్యాక్సులు కూడా రావు. కాబట్టి ట్రంప్ భారతదేశం మీద ఆయా రాష్ట్రాల మీద మద్యం రూపంలో ఒక అటాక్ ఇస్తున్నారని చెప్పి మనం అనుకోవచ్చు. మరి దీని మీద మీ కామెంట్ తెలియజేయగలరు. థ్యాంక్ యూ.